భూమిలో కరువు ఆటంకాలు ఎలా వచ్చాయో ఆకాశంలో కూడా ఇప్పుడు అలాగే వచ్చాయి. దాన్ని ఎవరూ తట్టుకోలేకపోతున్నారు. అవి తట్టుకోలేని కొన్ని గ్రహాలు దెబ్బతిన్నాయి. కొన్ని గ్రహాల్లో ఉన్నవారు రాత్రికి రాత్రే ఆ చోటు వదిలి వెళ్లిపోతున్నారు. ఇంకొన్ని గ్రహాలైతే పేలిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక దారుణమైన ఏలియన్ ఇప్పుడు ఈ కథలోకి ప్రవేశిస్తున్నాడు. అరరే, ఎంత వెతికినా ఏమీ దొరకట్లేదే. ఈ పురుగుల గ్రహంలో నాకు ఏమీ సరిగ్గా జరగటం లేదే. ఒక గుప్పెడు బియ్యం దొరికినా వండుకు తినేవాడిని. వేరే దారి లేదు. మనం భూమి మీదకి వెళ్ళిపోయి అక్కడ ఉండే ఆహారాన్ని తినవలసిందే. గుడుగుడు కొంచెం ఉండే రాగం. ఇదే మనం వెతుకుంటూ వచ్చిన భూగ్రహం. ఇలాంటి దారుణమైన మెడతను అడ్డుకోకపోతే భూమిలో ఎంతో మందికి ఎన్నో కష్టాలు ఏర్పడతాయి. ఆ నష్టాన్ని ఎవరూ అంచనా వేయలేరు. ప్రశాంతతను కాపాడమే నా యొక్క ముఖ్య లక్ష్యం. అందుకని సరైన సమయానికి వచ్చి అదరగొట్టబోతున్నాను. వచ్చేసాను. నేనే మీ అభిమాన లక్కీ మ్యాన్. న్యాయానికి చెయ్యందిస్తాను. లక్కీ స్టార్ నుంచి వచ్చిన న్యాయ దూతని. దారుణమైన ఏలియన్ ని తరిమి కొట్టడానికి వచ్చాడు ఈ లక్కీ మ్యాన్. సరే గాని ఎవరయ్యా నువ్వు? ఒక్క తిప్పుకోకుండా మాట్లాడుతున్నాను. ఎవరు నువ్వని అడుగుతున్నావు? ఈ స్టార్ వెస్ట్ లక్కీ మ్యాన్ ఇస్ ద బెస్ట్. ఈ భూమికి నేను ఎప్పుడు మస్ట్. ఇక శత్రువులు తీసుకోండి. రెస్ట్. ఏమిటా కుర్ర చేసలో పక్కకి తప్పుగా. లక్కీ బీమ్. ఏంటయ్యా గురి పెడుతున్నావు? మిస్ అయిపోయింది చూసుకో. సరిగ్గా గురి పెట్టడమే తెలియదు. నువ్వు ఒక సూపర్ హీరోవా? వామ్మో, ముందు గురి తప్పిందనుకున్నాను. తర్వాత వెనక్కి వచ్చి నా భర్తం పడుతోంది. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను పిల్లలారా. నా లక్కీ బీమ్ ఎంతైనా గురి తప్పి పైకి వెళ్ళినా కూడా లక్ ఉండడం వల్ల ఉపగ్రహానికి తగిలి ఎదురు తిరిగి ఇంకొక పక్కనున్న ఉపగ్రహానికి కూడా తగిలి ఎదురు తిరిగి వీడి మీద దాడి చేసింది. ఆహా, నియంత్రణ లేకుండా వెళ్ళిపోతోంది. లేటుగా వచ్చిన లేటెస్ట్ గానే వస్తాడు ఈ లక్కీ మ్యాన్. లక్కీ మ్యాన్, అంతలోనే ప్రశాంతంగా ఉంటే ఎలా? నేను భూమిని ఆక్రమించుకుని పాలించే రోజు వచ్చేసింది. టాటా, బై బై. ఆగు, ఇంకా అవ్వలేదు నీ కోట. లక్కీ మ్యాన్ యొక్క లక్కీ ఎంట్రీ. ఇన్ని సమస్యలున్నప్పటికీ కూడా భూమిలో ఒక చిన్న హీరో తయారవుతున్నాడు. కానీ వాడికి ఒక సమస్య ఉంది. అదే సమస్యను అడుగుతున్నారా? నేను చెప్పను, మీరే చూడండి. ఈ అలాంని ఎవరు బాబు కనిపెట్టింది? దీన్ని ఉదయాన్నే నాకు ఇలా అయ్యిందేంటి? సరే, ఈ రోజుకి మనకు అనుకూలించినట్టే. ఇప్పుడు ఇలా నవ్వటం అవసరం అంటారా? నాలాంటి చిన్న పిల్లాడి పరిస్థితి ఏంటో మీ ఎవరికి తెలియదు. మీకు ఈ గతి పట్టకుండా ఉంటుందా ఏంటి? అప్పుడు నేను నవ్వుతాను. ఊరికే వెళ్లే పక్షులు నెత్తి మీద ఏవో వేసి వెళ్ళాయే. ఆకాశంలో ఎగిరే పక్షి నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీ మీద దాడి చేసింది. పాపం నువ్వు. అంతటితో ఆగలేదు. మేడ మీద నుంచి కింద పడి నీ ముఖం ఎలా అయిపోయిందో చూడు. నేను ఎంతో మంది నీలాంటి వాళ్ళని చూశాను, కానీ నీలాగా ఎవరిని చూడలేదు బుజ్జికన్నా. వదిలేయండమ్మా. నీకున్న ఈ పరిస్థితి మమ్మల్ని ఏం చేస్తుందేమో అని బాధగా ఉంది. మీకే కొంచెం ఓవర్గా అనిపించట్లేదా? సరే బుజ్జికన్నా, నీ పరిస్థితి మారడానికి కాస్త సాల్ట్ చల్లుతాను. అమ్మా, ఏంటమ్మా నువ్వు? కొంచెం స్టాప్ ఇట్టు. ఏమండి, మీరు ఊరుకున్నారేంటి? మీరు కాస్త చల్లండి. అలాగే. ఇప్పుడు చూడు. చల్లమంటే అలా చేశారేంటి? నన్ను క్షమించు. ఏంటండి మీరు? నేను వెళ్ళొస్తానమ్మా. ఉదయాన్నే నా నెత్తి మీద సాల్ట్ చల్లి నన్ను విసిగించారు. ఏమైతేనే మనం స్కూల్ కు వెళ్దాం. అందరూ తెలివితేటలు పెంచుకోవడానికి స్కూల్ కు వెళ్తారు, కానీ నేను మాత్రం స్నేహాన్ని పెంచుకోవడానికి స్కూల్ కు వెళ్తున్నాను. ముఖ్యంగా మియో స్నేహం కోసం. ఈ ఫ్రెండ్షిప్ గ్రీటింగ్ కార్డు తనకిచ్చి తనకి ఎలాగైనా ఫ్రెండ్ అయిపోవాలి. ఆహా, మియోని కనిపెట్టేశాను. మియో అరనే, బ్రేక్ లూజ్ అయినట్టుంది. నా
స్నేహితుడు నా కోసమే వస్తున్నట్టుగా ఉంది. ఇలాంటి ఫ్రెండ్ గనక నాకు దొరికితే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈ రోజు కోసమే నేను ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను. జాగ్రత్త, జాగ్రత్తగా దిగు. నా పేరు పెట్టి పిలిచి తనతో ఫ్రెండ్ అవుతున్నావా నువ్వు? నువ్వు అసలు నా ఫ్రెండ్వే కాదు. కాదు, నేను నీకు మాత్రమే ఫ్రెండ్ని. నువ్వే నాతో మాట్లాడద్దు. చెప్పు. ఓరి నాయనా, కొంచెం ఆగు. వెళ్ళదు. మియా. వచ్చేసా. ఏంటది? నన్ను ఇబ్బంది పెట్టడానికి ఇలా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఏంటి దారుణం? దర్జాగా ఉండాల్సిన నా జీవితం ఇలా ఆకాశంలోకి ఎగిరిపోతోంది ఏంటి? ఈ బాధ నేను ఎవరితో చెప్పుకోను? వచ్చేసా. భయంకరమైన ఆకలితో ఉన్నాను నేను. నాకు ఇప్పుడు వెంటనే ఆహారం కావాలి. నాకు ఎగ్జిట్ ఇచ్చి ఆ ఏలియన్ ఎంటర్ అయిందా? వీడు తెగ గోల చేస్తున్నాడే, కానీ నేనేమి చేయలేకపోతున్నానే. ముందుగా మనం ఎవరిని ఇబ్బంది పెడదాం? నేను మాత్రం కింద ఉండుంటే ఆ మిడత మొహోడు తప్పకుండా నా మీద పడి ఉండేవాడు. ఆ చిన్న బాబా దగ్గరకు వెళ్ళి మన చిందులు మొదలు పెడదాం. ఖచ్చితంగా నా మీదే దాడి చేస్తుంది. చిట్టి పాప చిక్కింది. నన్ను కాపాడండి. ఓ నాయనో, మియో ప్రమాదంలో ఉంది. తొంటడోయ్. అన్నయ్య, మీరెవరు? న్యాయానికి చెయ్యందిస్తాను. లక్కీ స్టార్ నుంచి వచ్చిన న్యాయ దూతని. దారుణమైన ఏలియల్ని తరిమి కొట్టడానికి వచ్చాడు ఈ లక్కీ మ్యాన్. నమస్కారం అన్నయ్య, నా పేరు యోయిచి. మీరు హీరో అంటున్నారు కదా, కింద నా ఫ్రెండ్ ప్రమాదంలో ఉంది, తనకు సాయం చేస్తారా? నాకు చెయ్యాలనే ఉంది, కానీ నా పార్ట్ టైం జాబ్ కి టైం అయిపోయింది. పార్ట్ టైం జాబా? లక్కీ స్టార్ లో నేను ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాను. త్వరగా కానివ్వండి. సార్, దీన్ని మీకు వేడి చేసమంటారా అలాగే ఇమ్మంటారా? అబ్బో, భలే పని. ఇప్పుడు అర్థమైందా నా పనేంటో? అందుకే నేను త్వరగా వెళ్ళాలంటున్నాను. అందుకని మా మియోని కాపాడకుండా వెళ్ళిపోతారా? ఒక చేంజ్ కి నా చోట్లో నువ్వు లక్కీ మ్యాన్ గా ఉంటావా? ఆ? ఒకవేళ నువ్వు లక్కీ మ్యాన్ అయిపోతే లక్ ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది. ఏమంటావు? సమాధానం చెప్పు. ఏంటి ఆటలాటగా ఉందా? లక్ సహాయంతో ఆ ఏలియన్ ని తరిమి కొట్టి ఆ అమ్మాయిని కాపాడడం నీ వల్ల అవుతుంది. ఏంటి నిజంగానా? త్వరగా త్వరగా నన్ను లక్కీ మ్యాన్ చేయండి. త్వరగా 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 నన్ను లక్కీ మ్యాన్ చేయండి. తొందరపడుకు. ఇదిగో పట్టుకో. ఏంటండి చేతులు ఏదో డబ్బాని పెట్టారు? ఇదే లక్కీ మ్యాన్ యొక్క బెదరగొట్టే ఊరగాయ. బెదరగొట్టే ఊరగాయ? బెదరగొట్టే ఊరగాయ నువ్వు తిన్నావంటే ఆ తర్వాత నువ్వు లక్కీ మ్యాన్ గా మారిపోతావు. నీకు నా శుభాకాంక్షలు. బాయ్ బాయ్. ఓరి నాయనా. ఎవరైనా కాపాడండి. బెదరగొట్టే ఊరగాయ తిని అతన్ని భయపెట్టేస్తాను. వచ్చేసాను. నేనే లక్కీ మ్యాన్, న్యాయానికి మిత్రుణ్ణి, లక్కీ స్టార్ కి ప్రతిరూపాన్ని. లక్కీ మ్యాన్ కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నాడు. లక్కీ మ్యాన్. పాపా, ఎవరైనా కాపాడండి. ఏమి జరుగుతోంది? ఏంటబ్బా? వాట్ ఈస్ జరుగుతోంది? మిస్టర్ మిడత, ఆవ్. లక్కీ కుకీ, టూత్ బ్రష్, శత్రువుల్ని ఏడిపిస్తాడు కుక్క పెట్టించి. లక్కీ మ్యాన్. లక్కీ మేనా? సరే కానీ నాకు తెలియగలుగుతాను, నువ్వు ఇప్పుడు ఎందుకు పళ్ళు తోముకుంటున్నావు? ఏంటలా అడుగుతున్నావు? క్లోజప్ లో మాట్లాడేటప్పుడు గబ్బు కొట్టకూడదు కదా, అందుకే. అరెరే. ఎక్స్క్యూజ్ మీ, ఒక నిమిషం. ఇదే ఛాన్స్. పుచ్చుకో. వన్స్ మోర్ ఛాన్స్. అచ్చుకో పుచ్చుకో. లక్కీ మ్యాన్, ఎందుకు నన్ను రెచ్చగొడుతున్నావు? ఏంటిది? సారీ మిడతా. అరేరే, 3 రోజులకు ముందు కనపడకుండా పోయిన నా వ్యాలెట్ నాకు దొరికింది. ఉండండి, చెక్ చేస్తాను. చినిగిపోయిన నోటు అలాగే ఉందో లేదో. అది అలాగే ఉందండి. ఇంకా 10 పైసలు కూడా అలాగే ఉన్నాయి. దీన్ని తీసుకెళ్లి బిస్కెట్లు, మిఠాయిలు కొనుక్కొని తింటాను. అల్లకి బాయ్ అయిన నాకు హీరో పదవి దక్కినందుకు చాలా సంతోషపడుతున్నాను. ఇక హ్యాపీస్, నో వరీస్. పిల్లాడు పట్టుబడ్డాడు. అవును, ఇంత డబ్బుతో నేనేం చెయ్యాలి? ఎస్కేప్. తప్పిందుకు పారిపోయాడు. వెంటనే ఈ డబ్బును తీసుకెళ్లి బ్యాంక్ లాకర్ లో పెట్టి గొప్పవాడిని అయిపోతాను.
అరే ఆ బచ్చా లక్కు చూడండి. అందుకే అందరూ అతన్ని లక్కీ మ్యాన్ అంటున్నారు. అయ్యో మాల్సో సీయింగ్ నాకు చెప్పకండి. వాటి సంగతి వదిలేసి మనం వచ్చిన మరి చూద్దాం. చిక్కుపుకు 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 చిక్కుపుకు. నా మీద దాడి చేయి. కవ 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 కవ. ఏయ్, అలా. ఎంట్రీ షాకింగ్ గా ఉందేంటి? రండి రండి రండి, మీకు బహుమతి వచ్చింది, వచ్చి తీసుకోండి, త్వరగా రండి రండి. ఆహా, భలే లక్ వల్ల నాకు వెక్కిళ్ళు వస్తున్నాయే. బోనస్ గా అమ్యూజ్మెంట్ పార్క్ కి 2 టికెట్లు ఇస్తున్నాం, తీసుకోండి. టికెట్ కానీ టికెట్ తో నేను ఎవరితో వెళ్ళండి? మియోని తీసుకెళ్ళొచ్చు. అరే రే మియో, లెక్కలనంత లక్ వల్ల నేను చివరికి మియోనే మర్చిపోయానే. మియో దయచేసి నన్ను క్షమించు. ఎవరైనా నన్ను కాపాడండి. కరెక్ట్ టైం కి ఎంట్రీ ఇచ్చాను. ఏ మిడతా, ధైర్యం ఉంటే నాతో తలపడు. కుదరదు. ఏంటి బాబు నువ్వు కుదరదని అంత ఈజీగా చెప్పేశావు? ఇప్పుడు నేనేం చెయ్యాలి? హఠాత్తుగా గాల్లో ఎగిరేటప్పుడు లక్కీ మ్యాన్ వేషం నాకు ఇచ్చేశారు. నాకు సరిగ్గా ఫైటింగ్ కూడా రాదు. ఇప్పుడు ఇతనితో ఎలా ఫైట్ చేయాలి? నా పరువు పోయేలా ఉందే. చిన్నపిల్లలా మాట్లాడుకో. ఎందుకు ఇలా భయపడుతున్నావు? నిజమైన నీ ఆయుధమే లక్కు. ఎట్టా పడితే అట్టా ఫైట్ చేయి. ఏది జరగాలో అది తానంతట అదే జరుగుతుంది. ఏంటి అర్థమైందో? ఏంటి ఎట్టా పడితే అట్టా ఫైట్ చేయాలా? ముందు నువ్వు వాళ్ళ మీద దాడి చేయడానికి నీ గల్టా పిల్టాని ఉపయోగించు. అది ఎక్కడుందండి? అది నీ తల మీద ఉంది, చూసుకో. ఏంటి తల మీద? అవును ఉంది. ఓకే థ్యాంక్స్ అన్నయ్య. గల్టా బెల్టా దెబ్బ. ఇదేవిడి కుర్రచేష్టలా ఉన్నాయి. లక్కీ మ్యాన్, నీ లక్క ఇప్పుడు తిరగబడింది. అయిపోయాను. ఇదంతా ఏంటి? అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. అట్లాగే. నీ గల్టా బిల్టా గాలిలో దారి తప్పిపోయిన యూ టర్న్ సైన్ బోర్డ్ చూసి మళ్ళీ తిరిగి వచ్చింది. అయిపోయాను. బొచ్చెక్క. లక్కీ మ్యాన్ నా ప్రాణాలు కాపాడినందుకు చాలా థాంక్స్. ఆహా, నా లక్ వల్ల ఇవాళ నేను అవ్వక్కయ్యాను. లక్ ప్లస్ లక్ ప్లస్ లక్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు లక్కీ మ్యాన్. ఇది సరైన సమయం. నా భీమ్ అటాక్ ని యూజ్ చేస్తాను. దాని నుంచి కాపాడడానికి ఇలా చేశారా? మీరు నిజంగానే సూపర్ హీరో లక్కీ మ్యాన్. అవునవును, అలాగే అనుకో. అన్నయ్య చెప్పినట్టు ఎలాగోలా ఫైట్ చేసినా కూడా ఫలితం లభిస్తుంది. నేను ఇలా చేయడానికి కారణం నిన్ను కాపాడడానికే. ఈ కాపాడే పద్ధతి చాలా బాగుంది. కాపాడింది చాలు, వెళ్ళి తన పని చూడండి. త్వరగా వెళ్ళండి. వెళ్ళి వాడంతా చూడండి, త్వరగా. తెలుసుకున్నాను, అర్థం చేసుకున్నాను. నా బాధ్యత నిర్వహిస్తాను. నా కళ్ళు తెరిపించావు, ఇక వాడి పని పడతాను చూడు. ఈ లక్కీ మ్యాన్ ఎదురుగా ఎవరు నిలబడినా వాడు డమ్మీ మ్యానే. హఠాత్తుగా వీడికి ఎంత నమ్మకం ఎలా వచ్చింది? లక్కీ పంచ్. కామెడీ చేస్తున్నావా? నీ పంచ్ ఏమిటి స్లోగా ఉంది? పాగా పిల్లడు కూడా తప్పించుకుంటాడు. నాకే నా మీద డౌట్ గా ఉందే. డౌట్ కన్ఫర్మ్ చేసుకో. ప్రారంభమే ఇలా అయిందే. అది ఒకటి శాంపుల్ మాత్రమే. ఇప్పుడు వస్తుంది చూడు నా నిజమైన కిక్. లక్కీ కిక్. ఈసారి కూడా ఇతని కిక్ చాలా స్లోగానే ఉంది. అయినా వచ్చి నన్ను జతకబాదేశాడు అనుకో, నా పని అయిపోతుంది. మనం ఇక్కడి నుంచి పారిపోతే బాగుంటుంది. ఓ నాయనో, ఎస్కేప్ అయిపోయాడే. నమ్మించి మోసం చేసావు కదయ్యా. డక్కు లక్కీ మ్యాన్. మల్ల యుద్ధ వీరుల దగ్గర నీ బలం చూపించలేవు. ఆహా, ఈ రోజు ఏంటయ్యా మనకి లక్ వర్షంలా కురుస్తోంది. లక్కీ మ్యాన్ ముందు నువ్వు ఎప్పుడు డమ్మీ మ్యాన్ అని ఇప్పుడైనా నీకు అర్థమైందా లేదా? నా వేగానికి నువ్వు ఎగిరిపోతావు చూడు. ఓ నాయనో, భయంగా ఉందా? అగో పరిగెత్తుకో. ఇలా తప్పించుకో పరిగెడితే నాకు మళ్ళీ లక్కు దక్కుతుందని నా నమ్మకం. పరిగెడతాను. అరే డెడ్ ఎండ్. నా లక్ అప్పుడే పూర్తయిపోవాలా? కొంచెం కంటిన్యూ అయితే బాగుంటుంది కదా. లక్కీ మ్యాన్, నీ పని అయిపోయింది. పెడతాన్నా, మీద పడకనన్నా. ఆహా, నిన్ను కొట్టబోయి నా చెయ్యి కొట్టేసుకున్నానే. ఎలా జరిగింది ఇది? ఇప్పుడు కూడా నాకు లక్ ఉన్నట్టుందే. ఇప్పుడు ఆ బచ్చా ఏలియన్ చేతిలో సరెండర్ అవుతాడా ఏమిటి? ఏమో, వాడు తాలూకు సాహసం చూపిస్తాడో ఏమో. వాట్ ఎవర్ ఇట్ మే బి, అతను లక్కీ. మిస్టర్ లక్కీ సార్, నిన్ను వేసేయడానికి నా ఈ ఒక్క చెయ్యి చాలు. ఎప్పుడు చూసుకో. ఓ అటాగా, నీ కథ ఇంతటితో ముగిస్తాను చూడా.
అలవాటు ప్రకారం ఇతని గురి ఇప్పుడు కూడా మిస్ అయింది. అరే రే బాగా ఇరుక్కున్నావా? ఇప్పుడు అయిపోయావు. అన్నయ్య అన్నయ్య నన్ను క్షమించండి అన్నయ్య, వదిలేండి అన్నయ్య ప్లీజ్. లక్కీ మ్యాన్, ఇప్పుడు నిన్ను ఏ లక్కు కాపాడదు చూసుకో. అలా అంతా మాట్లాడకూడదు అన్నయ్య. ఆ లక్కు. దీనికేం జవాబు చెబుతారయ్యా? నీకు అర్థమయ్యేటట్టు బాగా చెప్తాను. ఓ ఏలియన్ చెయ్యి బూమరాంగ్ షేప్ లో ఉండడం వల్ల అది మిస్ అయినా కూడా మళ్ళీ తిరిగి వచ్చి వాడి మీద దాడి చేసింది. జస్ట్ మిస్ లో ఎస్కేప్. లక్కు ఈ బచ్చా జీవితంతో ఆడుకుంటుంది. అందులో ఎటువంటి అనుమానం లేదండి, నమ్మండి. మంచి పాయింట్. వావ్ లక్కీ. చెప్పడం మర్చిపోయాను. ఈ స్టార్ బెస్ట్, ఈ లక్కీ మ్యాన్ ఆల్వేస్ బెస్ట్. మీకు ఎలాంటి సమస్య వచ్చినా మీకు ఎల్లప్పుడూ సాయంగా ఉంటాను. మీకు ఎలాంటి ప్రమాదం కలిగినా దానికి అడ్డుపడి నేను లక్కీ మ్యాన్ అని నిరూపించుకుంటాను. ఈ లక్కీ మ్యాన్ చూడడానికి హుషారుగా అందంగా చలాకీగా ఉన్నాడు. ఒక మనిషికి ఒకసారి కొడితే లక్ అంటారు. ఇతనికి ఎప్పుడు లక్కీ ఛాన్సే. ఎన్ననుకున్నా మన యోయిచి లాగా ఉంటుందా ఏమిటి? అరే ఏవైనా సరే ఈ లక్కీ మ్యాన్ రహస్యం మనలో ఎప్పుడు రహస్యంగానే ఉండాలి. రహస్యాన్ని రహస్యంగా కాపాడాలా? అదే అదే నవ్ గో టు ద స్కూల్. అట్టాగే అన్నయ్య. అన్లక్కీగా ఉన్న నా జీవితాన్ని ఇప్పుడు లక్కీగా మార్చుకోబోతున్నాను. జాలీగా బతకబోతున్నాను. హా? నా మిత్రుడా, నీకేం కాలేదు కదా? ఇప్పుడే నాకు సంతోషంగా ఉంది. నాయనో ఇవిడ మళ్ళీ వచ్చింది. మన ఇద్దరం ఫ్రెండ్స్ గా ఉందామా? నీ నిర్ణయం భయపడకుండా చెప్పు మిత్రమా. నేనెందుకు భయపడాలి? నేను లక్కీ మ్యాన్ గా కొత్త అవతారం ఇచ్చానుగా. ఇవిడ ఫ్రెండ్షిప్ మనకు అంతగా బాగోదు. ఇదే మియో ఫ్రెండ్షిప్ అయితే చాలా బాగుంటుంది. నాకు మియో ఫ్రెండ్షిప్ కావాలి, ఇవిడ ఫ్రెండ్షిప్ వద్దు. ఏమండి, నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి. త్వరగా చెప్పు. నువ్వు శుభవార్త చెప్తావని నాకు తెలుసు. నువ్వు నాకు అసలు నచ్చలేదు. ఇంకెప్పుడు నన్ను కలవకు. ఇక నన్ను చూస్తే నీ ముక్కు పచ్చడి చేస్తాను. నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడతావు? ఆహా, నేను తప్ప నీకు మరెవరూ నచ్చరనుకుంటాను. మియో, ఇదంతా కరెక్ట్ కాదు. కావాలని అంతా చేసి ఇప్పుడు కరెక్ట్ కాదంటావా? ఇదిగో తీసుకో. అంతా అయిపోయింది. నాకు మిత్రుడు దొరికాడు.